అందరికీ నమస్కారం అండి. 'కలో కలో టాక్స్' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఇంకో ఇంపార్టెంట్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. అదేంటంటే భారత్‌కి అమెరికా నుంచి డిఫెన్స్ డీల్ అనేది జరిగి మిస్సైల్స్ వస్తున్నాయి. భారత్‌కి అమెరికా నుంచి మిస్సైల్స్ అనేది వస్తున్నాయి. ఎందుకు ఆ మిస్సైల్స్ వస్తున్నాయి? ఏం డీలు? అసలు ఈ డీలు అమెరికాతో మనం చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? జనరల్‌గా మన ఫ్రెండు రష్యాతో కదా మనం ఎప్పుడైనా డిఫెన్స్ డీల్స్ చేసుకునేది. లేదంటే రష్యా దగ్గర కాకపోతే ఇజ్రాయెల్ దగ్గర గాని, ఫ్రాన్స్ దగ్గర గాని తెచ్చుకుంటాం. ఎస్పెషల్లీ ఈసారి అమెరికా దగ్గర నుంచి మనం ఈ మిస్సైల్స్‌ని కొనుక్కోవాల్సినంత అవసరం ఏంటి అంటే, ఇప్పుడు మనకి కొంచెం అవసరం పడింది. ఎమర్జెన్సీగా అవసరం పడింది కాబట్టే, మనం అధికారికంగా అఫీషియల్‌గా అమెరికాకి లెటర్ పెట్టి, ఈ ఏదైతే మిస్సైల్స్ సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, అది మనం పంపించడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా అమెరికా ఏం చేసిందంటే, ఏదైతే మనం పెట్టినటువంటి అఫీషియల్ లెటర్‌ని అమెరికా యాక్సెప్ట్ చేసి, మనకి అమెరికా నుంచి మిస్సైల్స్ అనేయి రావటం జరుగుతుంది. అయితే ఈ మిస్సైల్స్‌కి సంబంధించినటువంటి డీల్ ఏదైతే డిఫెన్స్ డీల్ ఉందో, ఈ డిఫెన్స్ డీల్ విలువ దగ్గర దగ్గర 650,00,00,000 నుంచి 1,250,00,00,000 వరకు ఈ డీల్ యొక్క ముందుగా అంచనా వేయటం జరిగింది. అయితే ఎప్పుడు అమెరికా నుంచి మనకి ఏమేం మిసైల్స్ వస్తున్నాయి, ఎటువంటి ఆయుధాలు వస్తున్నాయంటే మనకి ప్రెసిషన్ మిసైల్స్. అంటే ఈ ప్రెసిషన్ మిసైల్స్ అంటే ఏంటంటే, మనకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువు 10 కిలోమీటర్ల దూరంలో దాక్కున్నా, బంకర్‌లో దాక్కున్నా, ఇక్కడి నుంచి మనం ఒక మిసైల్‌ని వదలంగానే అది ఎక్కడ దాక్కున్నా సరే, ఒక్క మీటర్ కూడా కొంచెం కొంచెం తేడా లేకుండా అక్కడ శత్రువుని ఇది పేల్చగలటువంటి శక్తి ఉన్నటువంటి మిసైల్ అనమాట. ఇంకొకటేంటంటే యాంటీ ట్యాంకర్ మిసైల్స్. యాంటీ ట్యాంకర్ మిసైల్స్ అంటే ఏంటంటే, శత్రువులు యుద్ధ ట్యాంకర్‌లొచ్చినా, బంకర్‌లొచ్చినా, ఎలా వచ్చినా సరే, మన దగ్గరున్నటువంటి యాంటీ ట్యాంకర్ మిసైల్ ద్వారా అవతల ఉన్నటువంటి యుద్ధ ట్యాంకుని ఈజీగా పేల్చడానికి అవకాశం ఉండేటువంటి మిసైల్స్. ఇంకొకటేంటంటే మనకి పంపించేది ఇప్పుడు ఇప్పుడు పంపించే మిసైల్స్‌లో స్పెషాలిటీస్ ఏంటంటే, అక్కడ శత్రువు బంకర్‌లలో దాక్కున్నా, భూమిలో దాక్కున్నా, నీళ్ళల్లో దాక్కున్నా, మంచు కొండల్లో దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా సరే, ఇక్కడి నుంచి మనం టార్గెట్ ఫిక్స్ చేసి వదిలితే ఇమ్మీడియేట్‌గా కేవలం ఒక 10 సెకండ్ల లోపే టార్గెట్‌ని ఛేదించగలిగినటువంటి అద్భుతమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మిసైల్స్ అమెరికా నుంచి మనకి రాబోతున్నాయి. అయితే ఇప్పుడు మీరందరూ అడిగేటువంటి ప్రశ్నే మన ఫ్రెండు రష్యా ఉండంగా మనం అమెరికాని మాకు పంపించండి ఇమ్మీడియేట్‌గా అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్‌తో దగ్గర దగ్గర దాదాపు ఒక 1400 రోజుల నుంచి అంటే 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూనే ఉంది ఉక్రెయిన్‌తో. అయితే తన దగ్గర ఇమ్మీడియేట్‌గా హై క్వాలిఫైడ్, హై ఎక్విప్డ్ మిసైల్స్‌ని మనదికి పంపియడానికి తను ఇప్పుడు సిద్ధంగా లేదు. అలాగే మనం ఇప్పుడు ఎప్పుడు ఒకటే దేశం మీద మనం ఆధారపడట్లేదు. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్క దేశంతో మన డిప్లొమసీ అనేది కంటిన్యూ చేస్తున్నాం. మన డిప్లొమసీ ప్రతి ఒక్క దేశం దగ్గర నుంచి మనకు కావాలంటే ఆయుధాలను పంపిస్తున్నాం, అవి ఇస్తున్నాం, కొనుక్కుంటున్నాం. మనకి అవసరమైతే అవతల వాళ్ళకి ఆయుధాలను మనం కూడా సప్లై చేస్తున్నాం. సో, ఇప్పుడు దేశం మనం భారతదేశం ఒక్కళ్ళ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వటం లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకొకటేంటంటే మనకి ఇప్పుడు ప్రిసిషన్ మిసైల్స్ కావాలి. ఈ ప్రిసిషన్ మిసైల్స్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి టెక్నాలజీలో అమెరికా నంబర్ 1 స్థాయిలో అంటే నంబర్ 1 పొజిషన్ ఉంది. ఈ ప్రిసిషన్ మిసైల్స్ తయారు చేయటంలో అమెరికా నంబర్ 1 పొజిషన్‌లో ఉంది కాబట్టి, మనం అమెరికాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తప్ప, అమెరికా మన మీద బలవంతంగా రుద్దడమో, లేదా అమెరికాని అయ్యా బాబు మాకు ఈ మిసైల్స్ పంపించండి అని బతిమిలాడటమో లాంటివి జరగల. మనం డీల్ చేసుకుంటున్నాం. మనం అమెరికా నుంచి కొనుక్కుంటున్నాము, ఇజ్రాయెల్ నుంచి కొనుక్కుంటాము, ఫ్రాన్స్ నుంచి కొనుక్కుంటాం, రష్యా నుంచి కొనుక్కుంటాం. బట్ ఇప్పుడున్నటువంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మనం హై ఎండ్ టెక్నాలజీ మనకి ఎక్కడ దొరికిద్దని చెప్పి చెక్ చేసుకొని, మనం అమెరికాకి ఆ ఆఫర్ ఇవ్వటం జరిగింది. సో, ఈ ఆఫర్‌ని ఇమ్మీడియేట్‌గా అమెరికా యాక్సెప్ట్ చేసింది. మనకి మిసైల్స్ అనేది పంపిస్తుంది. అసలు ఇప్పుడు మనకి అంత ఎమర్జెన్సీగా మనం కొనాల్సినటువంటి అవసరం ఏంటి? 650-1,250,00,00,000 డీల్ పెట్టుకొని, అమెరికా దగ్గర నుంచి మనం ఇప్పుడు కొనాల్సిన అవసరం ఏంటంటే, ఒక పక్కన
చైనా మనకి లడఖ్‌లోను, అరుణాచల్ ప్రదేశ్‌లోను మూవ్‌మెంట్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే హిమాలయాల్లో కూడా తన బేస్‌మెంట్స్, బంకర్‌లు ఏర్పాటు చేసుకొని రోడ్లు కూడా రెడీ చేసుకుంటుంది. సో, ఇప్పుడు మన దగ్గర ఈ మిసైల్స్ అవసరం. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేది ఈ ప్రెసిషన్ మిసైల్స్ అనేది ఉంటే ఒక్కసారి ఈ మిసైల్ వదిలితే అక్కడి నుంచి చైనా ఇమ్మీడియేట్‌గా పారిపోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ పాకిస్తాన్ కూడా మనకి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో గాని, ఈ పాకిస్తాన్ బోర్డర్స్‌లో గాని మన మీద కుట్రపూరిత చర్యలనేవి చేయడానికి డ్రోన్ ద్వారా ఆయుధాలు చేయడం గాని, మన బీఎస్ఎఫ్ మీద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీద ఫైరింగ్ చేయడం మొదలెట్టింది. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఈ మిసైల్స్‌ని, ఈ యుద్ధ ఆయుధాలని మనం మన ఆర్మీ టీమ్‌కి అందించగలిగితే ఇది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది కాబట్టే మన భారతదేశం, మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఇమ్మీడియేట్‌గా అమెరికా నుంచి మనం ఈ 1,250,00,00,000 డీల్ విలువైనటువంటి డిఫెన్స్ డీల్‌ని కొనుక్కొని, మన అమెరికా నుంచి రాంగానే మన ఆర్మీ వాళ్ళకి ఇస్తే ఇది సపోర్ట్ అవుతుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో, ఈ డీలు ఇందుకని ముఖ్యమనమాట. సో, మనకి ఇమ్మీడియేట్‌గా అమెరికా ఇటు సైడ్ చైనా నుంచి గాని, ఇటు సైడ్ పాకిస్తాన్ నుంచి గాని మనకి ముప్పనేది కొంచెం పెరుగుతుంది. మనకి ప్రమాదం రావడానికి సంకేతాలు కనబడుతున్నాయి. కాబట్టి మన ఇండియా రెడీగా ఉంది. తన ప్రజలను తను రక్షించుకోవడానికి రెడీగా ఉంది అని చెప్పడానికి ఇమ్మీడియేట్‌గా తను ఇప్పుడు భారతదేశం అమెరికా నుంచి ఈ డీల్‌ని ప్రొక్యూర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట. సో, దీని గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను కూడా నెక్స్ట్ వీడియోలో కలిసి మళ్ళీ ఈ విషయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పినటువంటి కామెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థాంక్ యూ.